హాయ్ గైస్, ఈరోజు మ్యాచ్ నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. చెన్నై చిదంబరం చపాక్ స్టేడియంలో ఈరోజు తలపడనున్నాయి. టోటల్గా ఈ స్టేడియం యొక్క రికార్డ్ చూస్తే కనుక 2024 వరకు టోటల్ 85 మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన మ్యాచ్ 49 గెలిచాయి. చేజింగ్ టీం 36 టైం గెలిచారు. చెన్నై సూపర్ కింగ్స్కి ముంబై ఇండియన్స్కి టోటల్గా జరిగిన మ్యాచెస్ 38 టైమ్స్ హెడ్ టు హెడ్. సిఎస్కే వచ్చేసి 17 టైమ్స్ గెలిచింది. ముంబై ఇండియన్స్ వచ్చేసి 21 టైమ్స్. అంటే ముంబై అయితే పై చేయిగా ఉంది మనకి దీన్ని బట్టి చూస్తే. చిదంబరం స్టేడియం చపాక్ స్టేడియంలో టోటల్గా ఆడిన మ్యాచ్లు 9 మ్యాచెస్ ఆడారు. 9 మ్యాచెస్లో సిఎస్కే 3 టైమ్స్ గెలిచింది. ముంబై ఇండియన్స్ అనేది 6 టైమ్స్ గెలిచింది. సో మన టోటల్ మ్యాచెస్ వైజ్గా చూసుకున్నా, చెన్నై స్టేడియం వైజ్గా చూసుకున్నా ముంబై ఇండియన్స్ అనేది పై చేయగానే మనకు కనబడుతుంది. 70% హోమ్ పిచ్ అడ్వాంటేజ్ అయితే కనబడుతుంది. బట్ ఇక్కడ మన రికార్డులు బట్టి చూస్తే చెన్నైకే ఫేవర్గా ఉంది. హైయెస్ట్ స్కోర్ ఇన్ ది స్టేడియం, ఈ స్టేడియంలో హైయెస్ట్ స్కోర్ ఎవరిది అంటే చెన్నైదే. 246 ఫర్ 5 వికెట్స్. రాజస్థాన్ రాయల్స్తో ఆడారు 2010లో. 20 రన్స్తో వాళ్ళు చెన్నై వాళ్ళు 20 రన్స్తో విన్ అయ్యారు రాజస్థాన్ రాయల్స్ మీద. నెక్స్ట్ ఈ మ్యాచ్లో హైయెస్ట్ వచ్చేసి రోహిత్ శర్మ 105 చేశాడు 63 బాల్స్లో. సిఎస్కే నుంచి రుతురాజ్ గైక్వాడ్ 69, శివం దుబే 66. ఈ పిచ్ రిపోర్ట్ అయితే స్పిన్నర్కి అనేది ఫేవర్గా ఉంది. అబౌవ్ 120 రన్స్ చేస్తే కనుక చేజింగ్ టీంకి ఈ పిచ్ మీద కష్టమే చేయడము. అదే మ్యాచ్లో ఏదైతే 246 కొట్టారో ఆ మ్యాచ్లో రికార్డ్స్ చూస్తే కనుక బౌలింగ్లో మతీష్ పతిరానా 4 వికెట్స్ తీసి 28 రన్స్ ఇచ్చి 4 ఓవర్స్లో. హార్దిక్ పాండే 2 వికెట్స్ తీశాడు 43 రన్స్ ఇచ్చాడు 3 ఓవర్స్లో. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్స్ వేసాడు 27 రన్స్ బట్ నో వికెట్స్. కెప్టెన్స్ సిఎస్కే టీంకి వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్. ముంబైకి జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం అనేది వాళ్ళ టీంలో ఇది ఒక చాలా ఇబ్బందికరమైనది. బట్ చూద్దాం, మిగిలిన వాళ్ళన్న రాణిస్తారేమో.